V97 న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల వద్దకే పాలన కార్యక్రమానికి శ్రీకారం. సమస్యలు ఏమేమి ఉన్నాయి అనే విషయంపై ప్రజల నుండి విజ్ఞప్తులు. దేశంలోని అతిపెద్ద మెగా టోర్నీ ఆడుతాం ఆంధ్ర. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభం. మంచకలు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కేంద్రంలో జస్టిస్ బి చంద్రకుమార్ రాసిన ప్రతిఫలం కథల సంపుటి ఆవిష్కరణ సభ. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప. డీటెయిల్స్ చూస్తే విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ బి చంద్రకుమార్ రాసిన ప్రతిఫలం కథల సంపుటి ఆవిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో విశ్రాంతి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ జి చంద్రయ్య, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, డాక్టర్ జల్దీ విద్యాధర్ రావు, డాక్టర్ పల్లవి, విజయలక్ష్మి పండిట్, రాజా వాసిరెడ్డి, మల్లీశ్వర్లు అతిథులుగా పాల్గొన్నారు. జస్టిస్ బి చంద్రకుమార్ సమాజంలోని అనేక సంఘటనల్ని అద్భుత కథలుగా ఆవిష్కరించారని ఎం నరసింహప్ప కొనియాడారు. కళాశాల దశలోని చంద్రకుమార్ కవిత్వం, కథలు రాసేవారని జస్టిస్ చంద్రయ్య అన్నారు. పెద్దూరి వెంకటదాసు, పద్మశ్రీలత నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను ఎంతగానో అలరించి నిర్వహించారు. ఆయన కూడా చాలా అద్భుతమైనటువంటి కవితలు రాస్తున్నాడు. ఆయన త్వరలోన ఒక పుస్తకాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఈ సభలో ఈరోజు మీరందరూ రావడం చాలా హేమాహేమీలు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ పెద్ద పెద్ద దేశ విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళ పేర్లు చెప్తూ సోమయాజులు గారు కానీ ఇంకా చాలామంది వచ్చారు. వారు మీకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కథా సంపుటి ప్రతిఫలం పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు ఎం నరసింహప్ప గారిని కోరుతున్నాను. సిసిసి సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఒక ఆవు తీవ్ర గాయాల పాలై కనిపించింది. పులి దాడిలోనే ఆవు గాయపడ్డట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా శ్రీరాంపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని పలువురు చూశారు. ఆవు మెడ, దవడ ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలను ఆవును చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులి సంచారాన్ని పసిగట్టి దానిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఇట్లా పండ్లు చూస్తావా, ఆ అండ్లకెళ్ళే గుంజింది చూడన్న, దవడను పట్టింది, అది అండ్లకెళ్ళే గుంజింది. మంచిగా పడగానే చెలగాట మీద వచ్చి లేకుండా హెచ్ఎంఎస్కు ఓట్ల కంటే కార్మికుని యొక్క ప్రాణాలు ముఖ్యం. ఎస్ఆర్పీ ఏరియా వర్క్ షాప్ నందు ఉదయం 7:40 మాస్టర్ పడిన తర్వాత హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. అతన్ని నొప్పి వచ్చిన తర్వాత కూడా 1/2 కిలోమీటర్ నడిపించి అందుబాటులో అంబులెన్స్ సౌకర్యం లేదు. 7:40 వరకు కూడా ఇన్ఛార్జి ఇంజనీర్ అక్కడికి రాలేదు. కనీసం కార్మికుడిని పడుకోబెట్టి తీసుకుపోయే స్ట్రక్చర్ కూడా అందుబాటులో లేదు. సింగరేణి ఎల్లప్పుడూ రక్షణ అని చెబుతూనే ఉంటుంది. మరి ఎక్కడ రక్షణ ఎటుపోయింది? కార్మిక వర్గం ఆలోచించాలి. మిగతా నాయకులకు ఓట్లు కావాలి, కానీ కార్మికుని యొక్క ప్రాణం మాత్రం
మాత్రం లెక్కే లేదు. అసలు వర్క్ షాప్ యందు గేట్ ఎందుకు మూసివేయడం జరుగుతుంది? ఓట్లు అడిగే నాయకులకు సిగ్గు ఉండాలి. వర్క్ షాప్ యందు గేట్ ఓపెన్ చేసే దమ్ములేని నాయకులు ఈ రోజు ఓట్లు కావాలి, ఓట్లు దండుకోవాలి అని కార్మికుల యొక్క కాళ్లు పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ హెచ్ఎంఎస్ మాత్రం కార్మికుడి పక్షాన్ని కొట్లాడుతుంది అని కార్మిక వర్గం ఆలోచించాలని పేర్కొన్నారు. మేము డిమాండ్ చేసినాం. ఈ సందర్భంగా యాజమాన్యం దానికి సంబంధించినటువంటి డీజీఎం గారు, ఏరియా వర్క్షాప్ డీజీఎం గారు మల్లయ్య గారు కూడా రెస్పాండ్ అయ్యిండు. ఆయన కూడా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు బాధపడి లాభం లేదు. మేము గతంలోనే చెప్తాను ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి. అయినా కానీ ఇప్పుడు ఆ గేట్ మొత్తం తీసేసి ఓపెన్ చేసిండ్రు. దీనికి మేము మా యొక్క నిరసన కార్యక్రమాన్ని విరమిస్తా ఉన్నాం. ఉన్నాయి కాబట్టి ఆ గేటు తీసేయాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టినాం. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయొద్దని, మళ్ళీ గేటు తీసేసి దాన్ని మళ్ళీ బంద్ పెట్టద్దు అని చెప్పినాం. రెండవది ఆ చనిపోయిన కార్మికుడి కుటుంబానికి చట్టపరంగా ఏదైతే బెనిఫిట్స్ రావాలో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నా కాంపన్సేషన్, మరి ఇతర మంచుకలు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మంచుకలు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన అర్చకులు శ్రీ కారంపూడి వెంకటాచార్యులు నిరంతరం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ పొట్లపాటి చంద్రారెడ్డి, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, అమ్మవారికి కృపా పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్య అతిథిగా మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు వి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. మంచికెలి గ్రామంలోని శ్రీ పోలేరమ్మ వారి తల్లి విశిష్టత గురించి ప్రధాన అర్చకులు గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇది పురాతన నాటి దేవాలయము. ఈ యొక్క దేవాలయాన్ని మరి మనం కొత్తగా నిర్మించుకోవడానికి 2005లో శంకుస్థాపన జరుపుకున్నాము. మరి అనంతరం ప్రతిష్టా కార్యక్రమం 2012 జూన్ 13వ తారీఖున అన్ని కులాల సహకారంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి అమ్మవారి యొక్క తిరునాళ మహోత్సవం డిసెంబరు మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో జయప్రదంగా జరుగుతున్నాయి. అందరు పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పుడు మన గ్రామ ప్రజలతోటి మాట్లాడదాం. మా పెద్దలు ఏనాడు పూర్వీకులు నిర్మించిన గుడి, ఆ గుడిని మేము శంకుస్థాపన కార్యక్రమం జరిపి అన్ని కులాల సహకారంతో అమ్మవారి గ్రామ కాయిదా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటూ జూన్ 13వ తారీఖున ప్రతిష్టా మహోత్సవం ఎంతో ఘనంగా చేసుకొని జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం వారికోత్సవం ప్రతి ఏటా జూన్ 13 ప్రతి ఏటా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మార్గశిర మాసం పౌర్ణమి రోజున తిరునాళ ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా అన్ని కులాల అనుమతితో, ఏ మతాన్ని భేదం లేకుండా అన్ని కులాల అనుమతితో ఈ పండుగను జరుపుకుంటున్నాము. కావున అందరూ పెద్దల సహకారంతో, ఏ గొడవలు లేకుండా, ఏ రద్దీ లేకుండా అన్ని కులాల అనుమతితో అందరూ కలిసికట్టుగా ఎంతో కృషితో మా అమ్మవారిని అంతా వైభవంగా ఊరేగించుకొని జయప్రదం చేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మన మార్చెట్టి రామూర్తి గారితో మాట్లాడదాం. ముందుగా ఐఎన్బి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం జరుగుతున్నటువంటి తిరునాళ మహోత్సవ సందర్భంగా ఎంతో వైభవంగా మరి 2005వ సంవత్సరంలో దీన్ని శంకుస్థాపన జరిగింది. తదుపరి 2012 జూన్ 13వ తారీఖున ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది ఎంతో వైభవంగా. మరి ఆ రోజుని ప్రతి సంవత్సరం కూడా మనం వార్షికోత్సవంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున మనం తిరునాళ మహోత్సవం చేసుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం అనేది 8 రోజులు జరుగుతుంది. ఒకటో శక్తిని నిలుపుట, రెండవది శక్తిని సాగనంపుట, మూడవది బియ్యం కోల మహోత్సవం, తర్వాత పుట్ట బంగారం, అదే రోజున శక్తుల యాగం జరుగుతుంది. మరి 5వ రోజు జలవిందన కార్యక్రమం ఉంటుంది. తరువాత మనం సిడిమాను ఊరేగింపు, అనగా ఈరోజు మార్గశిర మాసం, ఈరోజు పౌర్ణమి రోజున సిడిమాను ఊరేగుతుంది. నెక్స్ట్ తదుపరి మరి కుంకుమలు జరుగుతుంది. ఆ తదుపరి దీనబండారం అనగా మాన్ని ఓడదీయటం జరుగుతుంది. మరి పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి అన్ని కులాలు కూడా సహకరించి ఎంతో సత్యంగా అమ్మవారు కనుక ఆమె మన అందరినీ కూడా చల్లగా చూస్తూ మరి సిరి సంపదలతో, ధనధాన్యాలతో మనకి అందరినీ కొలువునిచ్చే తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కొలుచుకుంటూ మరి ఈ గుడి మొత్తం కూడా 4 కోట్ల వ్యయంతో నిర్మించి ఉన్నారు. మరి ప్రతి ఊరి నుంచి కూడా మన పల్లెలో కూడా ఇక్కడికి వచ్చి కొలువులు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత శంకుస్థాపన జరిగిన కాడి నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరు అనుకునే జరగటం అలా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐఎన్బి టీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు 2023
12వ నెల 26వ తారీఖు మార్గశిర మాసం పౌర్ణమి రోజు ఈ తిరునాళ ఎంతో వైభవంగా జరుగుతుంది ఈరోజు. మరి ఈ రోజు పాల్గొన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కానీ మన గ్రామంలో వస్తువులు కానీ అందరూ పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా, అలాగే మన గుడి పూజారి గారు కారంపొడి వెంకటాచార్యులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత మన గుడిని తర్వాత పండుగని చూద్దాం. ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. రాష్ట్ర మంత్రి సీతక్క గారు వచ్చేసినారు. మనకు ఎంత బిజీ సమయంలో కూడా ఒక అర్ధ గంట మీతో ముచ్చరించాలన్న కూడా షెడ్డు మీద సేకరించుకుంటూ సంఘటనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుతాం ఆంధ్ర టోర్నమెంట్తో ఆంధ్ర రాష్ట్రంలో మార్పు జరగనుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ ఊహకు అందని విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే 1,22,00,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారని, దానిలో 35 లక్షల మంది క్రీడాకారులు నమోదయ్యారన్నారు. 47
17 రోజుల్లో 5 క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరగనున్నాయని చెప్పారు. ఖచ్చితంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. కానీ వీని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున జరగనున్న ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15,000 స్పోర్ట్స్ కిట్లను అందజేశారన్నారు. దగ్గరికి తీసుకొని వస్తుంది, యునైట్ చేస్తూ ఉంది, వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. వాళ్ళలోని ఒక పవర్ని చూపించబోతా ఉంది. స్పోర్ట్స్ రంగంలోని 5 ఈవెంట్స్, 15,000 కిట్లని ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పంచుతామన్నారు. ఇంకో మాట అన్నారు నెల్సన్ మండేలా గారు, ఇట్ హాస్ ద పవర్ టు స్పీక్ ద పీపుల్. స్పోర్ట్స్ has the power to change the world. It can speak to the youth in a language they understand. యూత్తో స్పోర్ట్స్ మాట్లాడగలుగుతుందంట. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ గవర్నమెంట్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద రేషియల్ బ్యారియర్స్. బ్లాక్ అన్నది ఆ రోజు రేసిజం ఉండేది, కానీ ఆఫ్రికన్ కంట్రీస్లోని మనం చూసాం. ఆ రోజు నెల్సన్ మండేలా ఉండేటప్పుడు ఒక బ్లాక్ అని చెప్పి ముద్ర వేసి రేసిజంలోనేమో అతన్ని పైకి రానివ్వకుండా చేసి జైల్లో పెట్టినటువంటి మనం చదివాం హిస్టరీ. అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా వెనకబడిపోయాయి. కానీ స్పోర్ట్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఒలింపిక్స్ ఎప్పుడైతే వచ్చిందో, కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఇవన్నీ రాగానే ఆ బ్యారియర్స్ అన్నీ తొలిగిపోయాయి. అందుకే ఇట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ గవర్నమెంట్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద రేషియల్ బ్యారియర్స్. ప్రపంచ దేశాలు కూడా చేయలేని స్పోర్ట్స్ చేసింది. అందుకే అంటారు స్పోర్ట్స్ మ్యాన్ ట్రైన్స్ 15 years for 15 seconds ఆఫ్ పర్ఫార్మెన్స్. ఒక బ్లాక్ 15 సంవత్సరాలు ఏమో ట్రైన్ అవుతాడు 15 seconds పెర్ఫార్మెన్స్, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ కోసం 100 meters. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా సరే బ్లాక్స్ రాణిస్తామన్నారు. దేశంలోని అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రను గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతాయని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ రోజు నుండి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతోంది. ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలబడిపోతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల
మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ నేడు ప్రజల వద్దకే పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటగా మున్సిపల్ పరిధిలోని శివారు వార్డులలో సమస్యలు ఏమేమున్నాయి అనే విషయంపై ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తూ పాదయాత్రగా పర్యటించడం ప్రజలను ఆశ్చర్యానికి లోను చేస్తోంది. గెలిచే వరకే ప్రచారం కోసం వచ్చే నేతలను చూసిన ప్రజలు గెలిచిన తర్వాత వారం తిరగక ముందే ప్రజల సమస్యలు కల్లారా చూసి వాటిని తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటికి తిరగడంతో ప్రజలు ఇక సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి మొదలు కానున్న 6 గ్యారంటీల అమలుపై కూడా ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ ప్రచారానికి తక్కువ సమయం దొరికింది, అయినా ప్రజలు నాపైన నమ్మకంతో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఇక ప్రజల సమస్యలు పరిష్కారం చేసి వారు నాకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు. బాధ్యత అప్పగించి మనకున్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ను వాళ్ళు ఫెన్సింగ్ వేసి కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరు ఎంత దూరం అన్నా పోండి, మీకు నేను వెనకాల ఉంటాను, ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే అన్యక్రాంతం అయ్యాయో ఆ ప్రభుత్వ భూములన్నీ గవర్నమెంట్ మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది. మనకి ఏమన్నా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా మనకు ప్రభుత్వ భూములు మనకు అవసరమైనప్పుడు వాటిని వాడుకునే విధంగా ఉంటుందని చెప్పేసి వారు ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది. మన మంత్రివర్యులు, రెవెన్యూ మంత్రివర్యులు, మీకు ఫెన్సింగ్ అయ్యే ఖర్చులను కూడా మేము ప్రభుత్వం ఇప్పించే బాధ్యతను మేము ఇస్తాము. ఫెన్సింగ్ ఖర్చులు కూడా మేము ఇస్తాము. మీరు ఎక్కడ వేరే ఫండ్ను వాడకండి, మీరు ఐడెంటిఫై చేయండి. ఫెన్సింగ్కి కావాల్సినటువంటి ఆ మూల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంచెలు కావచ్చు, అలాగే పోల్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా మేము వేరే బడ్జెట్ని తీసి ఇచ్చే బాధ్యత మాది. ఫస్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నిజంగా సంతోషం వేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వ భూముల మీదనే వాళ్ళు ఆధారపడి, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసుకొని ప్రజలు నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ అది మనకు అభివృద్ధి కాకుండా చేసే గత పాలకులను నిజంగా కూడా ఇది చెప్పపెట్టండి అని చెప్పేసి తెలియజేస్తూ, మేము ప్రజల కొరకు కష్టపడదామని ఏకైక లక్ష్యంతో ఈసారి నేను రాజకీయంలోకి రావడం, అలాగే ఈసారి 57 మంది కొత్త రక్తం ఈసారి 57 మంది ఎమ్మెల్యేలు కొత్తగా రావడం జరిగింది. యువకులు, చదువుకున్న వాళ్ళందరూ మేధావులు, మేమందరం ఈసారి ప్రజలకు ఒక న్యాయం చేద్దామని ఏకైక లక్ష్యంతో రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మా మినిస్టర్ వర్యులు కూడా ఆ మాట చెప్పినందుకు మేము చాలా సంతోషించాం. అనునిత్యం మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కష్ట సుఖాల్లో మేము పాలు పంచుకుంటూ మీకు మొత్తం ఇనుప ద్వారాలు తెరిచేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పరిపాలన ఉంటుందని చెప్పేసి ఈ మానకోట ప్రజలకు నేను తెలియజేస్తాను. 24 వార్డులు తిరుగుతూ ఉంటే స్థానికంగా చాలామంది వాళ్ళ సమస్యలను చెప్పడం జరిగింది. అవన్నీ మేము నోట్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మనకు ఫండ్స్ వస్తాయో ఆయా వార్డుల వారీగా ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయో నాకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటే రేపు నేను ఆఫీసులో కూర్చొని ఇక్కడ ఈ సమస్య ఉంది, అక్కడ ఆ సమస్య ఉందని చెప్పేసి ఉద్యోగులకు చెప్పి నిజమైన అర్హులకు న్యాయం జరగాలని ఏకైక లక్ష్యంతోనే నేను ఇప్పుడు తిరగడం జరుగుతుంది. వార్డు తిరిగి వాళ్ళ ప్రధాన సమస్యలను తెలుసుకొని అవన్నీ నేను నోటిఫై చేసుకొని వాళ్ళ జరగడం నిజంగా. ఎందుకంటే గెలిచే ముందు వాళ్ళని కలవలేకపోయాను. అట్లీస్ట్ వాళ్ళకు కృతజ్ఞతా భావంతో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఇప్పుడు రావడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యను మేము పొందుపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు అధికారులకు మనకి ఏదైనా ఫండ్ వచ్చినప్పుడు అధికారులను పిలిచి మాట్లాడేటప్పుడు ప్రధాన సమస్యలను మనం నోటిఫై చేయగలిగితే, ప్రధాన సమస్యలను 50% కనుక మనం ఈ 5 సంవత్సరాలలో మనం పాలకులుగా వాళ్ళ కష్టాలను తీర్చగలిగితే మనం నిజంగా 100% విజయం సాధించేనట్టని నమ్ముతాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ రోజు బుధవారం ఉదయం 7 గంటల నుండి సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీపడ్డాయి. ఉదయం నుండి సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో పాల్గొనేందుకు కార్మికులు ఉత్సాహం చూపించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ తదితర సంఘాల ప్రతినిధులు తమ సంఘం అభ్యర్థుల్ని ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ఈ రోజు ప్రకటిస్తామని ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. వాళ్ళని యాక్షన్ తీసుకునే పట్టుకున్నావు అట్లా జరుగుతానే అట్లా ఎత్తున పట్టుకునే కదా ఇప్పుడు అనే
నక్షత్రం గుర్తుకే నక్షత్రం గుర్తుకే నక్షత్రం గుర్తుకే నక్షత్రం గుర్తుకే ఏఐటీసీని గెలిపిద్దాం, సింగరేణిని కాపాడుకుందాం. ఏఐటీసీని గెలిపిద్దాం, ఏఐటీసీని గెలిపిద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల వద్దకే పాలన కార్యక్రమానికి శ్రీకారం. సమస్యలు ఏమేమి ఉన్నాయి అనే విషయంపై ప్రజల నుండే విజ్ఞప్తులు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడుతాం ఆంధ్ర. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభం. మంచకలు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కేంద్రంలో జస్టిస్ బి చంద్రకుమార్ రాసిన ప్రతిఫలం కథల సంపుటి ఆవిష్కరణ సభ. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.